రైతులు ఈ మధ్యకాలంలో మొక్కజొన్నను ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీనికి ప్రధానంగా 2 కారణాలు. మొక్కజొన్న పంట అనేది చాలా తక్కువ పెట్టుబడితో అయిపోతది. రెండో కారణం మొక్కజొన్నకు మార్కెట్‌లో మంచి రేట్ ఉండడం వల్ల ఎక్కువ శాతం రైతులు మొక్కజొన్ననే పండిస్తున్నారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో మొక్కజొన్నకు ఏ రకాల మందులు వాడతారు? ఎంత మోతాదులో వాడతారు? ఏ దిశలో వాడతారు? అని కంప్లీట్‌గా తెలుసుకుందాం. మొక్కజొన్నలో ప్రధానంగా కలుపు మందులు, పురుగు మందులు ఇవి 2 ప్రధానంగా వాడతారు. ఇంకా ఫంగిసైడ్స్ కూడా వాడతారు. అది కూడా చెప్తాను మీకు. మొక్కజొన్న విత్తనం నాటిన తర్వాత మనము డ్రిప్ నుంచో లేదా నీరు వదిలిన తర్వాత విత్తనానికి వారం లోపు కలుపు ఎక్కువగా మలిచిందనుకోండి, కలుపు మందు స్ప్రేయింగ్ చేసుకుంటారు. ఈ వారం లోపు కొట్టేది ఉత్త అట్రజన్ కొడతారనమాట. ఎకరానికి కేజీ చొప్పున ఉత్త అట్రజన్ కొడతారు. ఈ చిన్న మొలకు ఉన్నది ఏమవుతుందంటే నీట్గా వెళ్ళిపోతుంది. మొక్కజొన్నకి ఏమి ఇంపాక్ట్ ఉండదు. ఇంకొకటి, ఓకే, మా పొలంలో 15-20 రోజుల వరకు ఏ గడ్డి లేదు, 15-20 రోజుల్లో మేము స్ప్రేయింగ్ చేసుకుంటామంటే 15-20 రోజుల దశలో కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అప్పుడు ఉత్త అట్రజన్ సరిపోదన్నమాట. దీనికి రకరకాల కలుపు మందులు ఉన్నాయి. మన మన పొలంలో ఏ గడ్డి ఎక్కువ ఉందనే దాన్ని బట్టి మనము ఏ కలుపు మందు వాడాలో కూడా చెప్తాను. మన పొలంలో ప్రధానంగా అంట్రిక్ ఎక్కువ ఉంది అనుకోండి, అంట్రిక్తో పాటు ఆకు జాతి, గడ్డి జాతి ఉంటాయి. కానీ అంట్రిక్ ఎక్కువ ఉంది అనుకుంటే, అంట్రిక్ అంటే మనకు బట్టలకు అంటుకుంటూ ఉంటుంది, అట్లాంటిది ఆ రకమైన గడ్డి అనమాట. అది ఎక్కువగా ఉంది అంటే టొప్రోమిజోన్ అనే టెక్నికల్ విత్ అట్రజైన్. మనం టొప్రోమిజోన్ టెక్నికల్ తీసుకోవడం వల్ల వాళ్ళు అట్రజైన్ కూడా కలిపే ఇస్తారు. అదో సపరేట్ ప్యాకెట్ వస్తుంది. అది ఇది కలుపుకొని మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఈ టొప్రోమిజోన్ అనే టెక్నికల్కి ఎకరాకి 30 ml. దాంట్లో స్ప్రెడర్ కూడా ఉంటుంది. మనకు మెయిన్ మందు మాత్రం ఎకరానికి 30 ml ఉంటుంది. అట్రజైన్ 500 grams ఇస్తారు. అర కేజీ అట్రజైన్, అర కేజీ. ఇవి 2 కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల ఈ ఆకు జాతి, గడ్డి జాతి, ప్రధానంగా అంట్రిక్ ఎక్కువ పోతుంది. లేదు మనకు అంట్రిక్ ఏం లేదు, ఆకు జాతి, గడ్డి జాతి చాలా ఎక్కువగా ఉందనుకోండి, టెంబోట్రైన్ టెక్నికల్, దీనికి కూడా టెంబోట్రైన్ టెక్నికల్ కూడా అట్రజైన్ ఇస్తారు. మనం దీన్ని కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొకటి మీసోట్రైన్ ప్లస్ అట్రజైన్. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఎకరానికి లీటర్ 400 ml వస్తుంది అనమాట. ఈ ఎకరానికి లీటర్ 400 ml మీసోట్రైన్, అట్రజైన్. ఆ లిక్విడ్లోనే మీసోట్రైన్, అట్రజైన్ అనే 2 టెక్నికల్ ఉంటాయి. మనకు తుంగ కానీ, గడ్డి జాతి కానీ, ఆకు జాతి కానీ అంట్రిక్ దీనికి పోతుంది, కానీ చాలా తక్కువ పోతుంది అనమాట. మీకు ఈ తుంగ, గరక, గడ్డి లేకపోతే ఈ ఆకు జాతులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మీరు కళ్ళు మూసుకొని దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, ఈ కాంబినేషన్ని. కానీ కొంచెం మంచి కంపెనీలు వాడండి. ఎందుకంటే మీరు ఏదో టెక్నికల్ చెప్పినారండి మా పొలంలో వర్కౌట్ అవ్వలేదు అంటే కాదు. మీరు ఖచ్చితంగా చూస్ చేసుకునేటప్పుడు కూడా ఒక ఒక మంచి గుర్తింపు ఉన్న కంపెనీ నుంచో, లేదంటే ఎవరైనా మీకు మంచి గుర్తింపు ఉన్న డీలర్ దగ్గర ఆయన ఏదైనా సజెస్ట్ చేస్తే మీరు ఆ కంపెనీని తీసుకొని వాడవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే ఏ పంటలోనైనా సరే కలుపు మందు పిచికారీ చేస్తున్నారంటే ఖచ్చితంగా తేమ శాతం ఉండాలి నేలలో. తేమ శాతం నేలలో ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత నీట్గా కలుపుపోతుంది. మీరు తేమ శాతం లేకుండా పోయి కలుపు మందు కొట్టినారంటే మీకు అంత పెద్ద రిజల్ట్ చూపించదు అనమాట. తేమ శాతం ఎంత ఎక్కువ ఉంటే కలుపు కూడా అంత నీట్గా పోతుంది, మీకు రిజల్ట్ కూడా బాగుంటుంది. అర్థమైంది కానీ మీరు మీ పొలంలో ఏ గడ్డి ఉంది దాన్ని బట్టి మీరు ఏ టెక్నికల్ వాడాలి, ఏ కంపెనీది వాడాలి అని మీరు దీన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి, మొక్కజొన్నలోన ప్రధానంగా ఈ పచ్చ పురుగు, లద్దె పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చిన్నప్పటి నుంచి తీసుకోండి, వారం 10 రోజుల నుంచి స్టార్ట్ అయితే లాస్ట్ మీకు సుడి వచ్చే వరకు, అంటే ఈ సుడి బయటకు వచ్చేంత వరకు పచ్చి పురుగు, లద్దె పురుగు పడుతూనే ఉంటుంది. ఇంకా ఈ వర్షాకాలంలో ఇంకా పురుగు దాడి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అందుకని ఏం చేయాలంటే ఈ పచ్చి పురుగు, లద్దె పురుగుకి ఎమామెక్టిన్ బెంజోయేట్ కానీ, నోవెల్యూరాన్ ఇండాక్సీ కార్బ్ కానీ, లేదంటే ఏదైనా మీరు బయో వాడుతున్నారు, మన ఏరియాలో అయితే ఎక్కువ టర్మినేటర్ అని, డైనమైట్ అని, స్నైపర్ అని, ప్రిడేటర్ అని ఇట్లా రకరకాల బయో మందులు వాడుతున్నారు. వాటికి కూడా మంచి రిజల్ట్ ఉంది. పచ్చి పురుగు, లద్దె పురుగుని వీటి ద్వారా కూడా అరికట్టవచ్చు. మీరు ఏది వాడాలి, మీరు ఎంతవరకు పెట్టగలరు అనే దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు తక్కువ పెట్టుబడితో, తక్కువ అమౌంట్తో మీరు పిచికారీ చేసుకోవాలనుకుంటే ఈ ఎమామెక్టిన్ అనేది కొన్ని కంపెనీల్లో చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. కొన్ని కంపెనీలు ఉంటాయి చాలా ఎక్కువే ఉంటాయి. ఈ ఎమామెక్టిన్ అనేది చాలా వరకు మీకు తక్కువ రేట్లోనే దొరుకుతుంది. లేదు మీరు కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు,
అనుకుంటే ఈ నోవోలివరన్ ఇండాక్సి కార్బ్ అనే మంచి టెక్నికల్ ఇది. దీనికి పచ్చ పురుగు, లద్దె పురుగు నీట్గా పోతుంది. లేదు మేము బయోలకి వెళ్తాము అంటే బయోలు కూడా అంతే అండి, ఏం పెద్ద తక్కువ కాస్ట్ ఏమి ఉండవు. ఇంచుమించు బెంజైట్కి దానికి దగ్గరలో ఉంటాయి. ఈ బయోలు వాడి కూడా మీరు అరికట్టుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఈ పురుగు దశ చూడండి, చిన్నగా ఉంది అనుకుంటే డోసెస్ తగ్గించుకోండి. ఈ ఎమామెక్టిన్ అనుకోండి ఎకరానికి ఒక 250 గ్రాములు, ఈ టర్మినేటర్, ప్రిడేటర్ ఇవనుకోండి కంపెనీని బట్టి రకరకాలుగా. ఇప్పుడు మనమైతే టర్మినేటర్ కానీ, ఈ ప్రిడేటర్ కానీ, స్నైపర్ కానీ ఇవైతే 250 ml ఎకరానికి 250 ml రికమెండేషన్ చేస్తున్నాము. ఈ నోవోలివరన్ ఇండాక్సి కార్బ్ ఇవైతే ఇది కూడా అంతే, ఒక 250 ml. ఇట్లా ఎకరానికి ఇంత మోతాదులో వీటిని వాడతారనమాట. మీరు లేదు ఇంకా ఏమైనా మాకు ఆల్టర్నేట్గా ఉన్నాయి, ఎవరైనా మాకు నమ్మకంగా ఉండే డీలర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేసినారు అంటే ఒకసారి వాడి చూడవచ్చు, తప్పేం లేదండి. ఎందుకంటే చాలా కంపెనీలు రకరకాల కాంబినేషన్లు ఉంటాయి, రకరకాల మందులు ఉంటాయి. మీరు ఏదైనా సరే మీకు నమ్మకం మంచి డీలరు లేదా మంచి కంపెనీని చూస్ చేసుకొని మీరు దాన్ని బట్టి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొకటి 50 రోజులు నుంచి 60 రోజుల దశలోన మొక్కజొన్నకి ప్రధానంగా విల్ట్ అనే సమస్య వస్తుంది. ఈ విల్ట్ అనేది ఎట్లా అంటే స్లోగా కింద ఇవి ఆకులు ఉంటాయి కానీ మొక్కజొన్నకి అక్కడ ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్లోగా స్ప్రెడ్ అయ్యి మొత్తం ఆ మొక్క ఎండిపోతుంది అనమాట. ఇంకా కొంచెం లేట్గా వచ్చిందంటే ఆ ఎండిపోవడం ఏమంటే ఈ గింజ ఎక్కువ దిగుబడి రాకపోవడము, ఎక్కువ నాణ్యత లేకపోవడం, ఇట్లాంటి గింజలు వస్తాయి. ఈ విల్ట్ వచ్చిన రోగం నుంచి వచ్చే, ఈ విల్ట్ రోగం ఉండే మొక్క నుంచి వచ్చే కంకి కానీ ఈ గింజలు కానీ పెద్దగా దిగుబడి లేకపోవడం, లేకపోతే నాణ్యత సరిగ్గా లేకపోవడం, ఇట్లాంటి గింజలు వస్తుంటాయి. కాబట్టి మీరు 50 నుంచి 60 రోజుల దశలోన ఈ విల్ట్ సమస్యకు డ్రిప్పులోకి వదులుకోవాలి. ఈ విల్ట్ అనేది ప్రధానంగా ఎట్లా వస్తుందంటే మీరు మొక్కజొన్న పెట్టుకోవడం వల్ల మీకు ఈ విల్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లేదా ఏదైనా నాసి రకమైన విత్తనాలు వాడినారు నాటుకునేటప్పుడు రావచ్చు. లేదా ఇంతకుముందే మన నేలలో ఆల్రెడీ విల్ట్ సమస్య ఉందంటే అది మీరు ఎట్లాంటి ఎంత స్టాండర్డ్ ఉన్న విత్తనం నాటినా కూడా మీ నేలలో ఆల్రెడీ విల్ట్ ఉందంటే దీనికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దీనికి ఏం చేయాలంటే మీరు ఎప్పుడైనా సరే పంట మార్పిడి, అది ఏ పంట అయినా సరే మొక్కజొన్న కానీ, టమాటా కానీ, మిరప కానీ, మీరు ఏ పంట అయినా వేసుకోండి. పంట మార్పిడి చేయడం వల్ల మన నేల కూడా బాగా సారవంతంగా ఉంటుంది, మనకు వచ్చే పంటలు కూడా అంతే దిగుబడికి వస్తాయి. మీరు మొక్కజొన్న వేసుకుంటూ పోవడం వల్ల మీ నేల సారవంతం కోల్పోతుంది. అందుకని మీరు ఎప్పుడైనా సరే పంట మార్పిడి చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం అనమాట. ఇప్పుడు మొక్కజొన్నకి నైట్రోజన్ ఎక్కువ కావాలా, మీరు వేరుశనగ వేసుకున్నారు, వేరుశనగలో నైట్రోజన్ ఫిక్సేషన్ ఎక్కువ ఉంటుంది, నేలలో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. మీరు వేరుశనగకి మొక్కజొన్న పెట్టి చూడండి, వచ్చే మొక్క చాలా ఆరోగ్యంగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఈ విల్ట్ సమస్యకు ఈ ప్రోపికోనజోల్ కానీ, లేదంటే ఈ ట్యూబికోనజోలు, డైఫెన్కోనజోలు, ఈ కార్బన్డైజమ్ మ్యాంకోజెబ్ కానీ, మెట్లాక్సిల్ కానీ ఎకరానికి ఒక 1/2 kg సాఫ్, లేదంటే కార్బన్డైజమ్ మ్యాంకోజెబ్ టెక్నికల్ ఉన్న ఏ మంది అయినా సరే, లేదా ఈ ఓన్లీ మీరు టిల్ట్ ఒకటే వదులుకుంటారు అంటే అదే ప్రోపికోనజోల్ ఒకటే వదులుకుంటారు అంటే ఎకరాకి లీటర్ వదులుకోవచ్చు. ఇది స్టార్టింగ్ మీరు ఏదైనా సరే చిన్న దశలో, ఇప్పుడు మీరు ఇంకా స్లోగా స్ప్రెడ్ అవుతుంది అనేటప్పుడు ఈ ఉత్త ప్రోపికోనజోల్ సరిపోతుంది. లేదు ఆల్రెడీ అక్కడక్కడ చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఈ ప్రోపికోనజోల్తో పాటు ఈ కార్బన్డైజమ్ మ్యాంకోజెబ్ కానీ, మెట్లాక్సిల్ మ్యాంకోజెబ్ కానీ వదులుకోవచ్చు. లేదు మీరు ముందే పంట మార్పిడి చేయకుండా మొక్కజొన్న వేసుకునేటప్పుడు ఈ కార్బన్డైజమ్, ఈ సూడోమోనాస్, ట్రైకోడర్మా అని వస్తాయి, వాటిని నేలలో జల్లుకొని దుక్కి చేసుకొని నేలను శుద్ధి చేసుకోవడం వల్ల మీరు దీన్ని అరగట్టవచ్చు. ఇట్లా ప్రధానంగా మన మొక్కజొన్నలో తక్కువ పెట్టుబడితో అయిపోతుంది. ప్రధానంగా వచ్చే రోగాలు కూడా ఇవే ఉంటాయి, వాడాల్సిన మందులు కూడా ఇవే ఉంటాయి. ఇంకా మీ దిగుబడి అనేది మీరు వాడిన విత్తనాన్ని బట్టి, మీరు వాడే ఎరువులు బట్టి వస్తుంది. మీకు ఇంకోటి ఏంటంటే విత్తనము నాటుకునేటప్పుడు కూడా ఏదైనా మంచి కంపెనీ విత్తనం చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్పినారు, వీళ్ళు ఏదో చెప్పినారు, అన్ని నేలలకి అన్ని విత్తనాలు సరిపోకపోవచ్చు. ఆ రైతుకి పోయినసారి ఆ విత్తనము దిగుబడి మంచిగా వచ్చిందని ఈసారి మనకి రాలేదు అంటే ఆ నేలకి ఆ విత్తనం సెట్ అయి ఉంటుంది. కొన్ని నల్ల నేలలు ఉంటాయి, కొన్ని ఎర్ర నేలలు ఉంటాయి. మీరు విత్తనం చూస్ చేసుకునేటప్పుడు మాత్రం మంచి కంపెనీ లేదా ఎవరైనా మంచి నమ్మకస్తుమైన డీలర్లు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1-2 సార్లు మంచి సజెషన్ తీసుకొని విత్తనం అనేది ఏ పంటలోనైనా మీరు ఆ పంట ఎట్లా రావాలి, ఎంత దిగుబడి రావాలనేది డిసైడ్ అవుతుంది అనమాట.
ఈ మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవడం వల్ల మంచి దిగుబడి కానీ మంచి ఈల్డింగ్ తీసుకోవచ్చు.